నమస్తే సార్. నమస్తే అమ్మా. ఈరోజు టాపిక్ వచ్చేసి చేపల మందు. సార్, ప్రపంచంలో ఎక్కడ లేనిది, అది కూడా మన ఇండియాలోనే ఈ చేపల మందు, హైదరాబాద్లోనే ఈ చేపల మందు పంచుతారు. దాన్ని ఎందుకు ఇంత ప్రత్యేకత? రైట్. సో ఎందుకు ఇంత ప్రత్యేకత అంటే, భారతదేశము అనేది ప్రపంచానికి ఒక అమ్మ లాంటిది, అమృతమైనటువంటిది. మన హిమాలయాస్లలోనే ఒక ప్యూర్ వాటర్ అన్నది వచ్చేస్తూ ఉంటుంది. అది ప్రపంచానికి మొత్తం కూడా తెలుసు. ఏదైనా ఒక భవిష్యత్తుని రాయాలి అంటే మునులందరూ కూడా ఎక్కడ ఉంటారంటే మన హిమాలయాస్లలోనే ఉంటారు. గొప్ప గొప్ప సైంటిస్టులు కానీ ఎవరైనా కానీ ఒక ఇండియాలో మాత్రమే ఉంటారు. సో అందులోనూ ఇప్పుడు మీరు మాట్లాడే టాపిక్ ఏంటి అంటే కనుక చేప మందు. ఈ చేప మందు అన్నది బత్తిని ఫ్యామిలీకి సంబంధించినది. వాళ్ళు ఎన్నో తరాల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి, అంటే మనం చూడలేదు కానీ 179 సంవత్సరాల నుంచి కూడా ఈ వైద్యాన్ని ఎంతోమంది ప్రజలకు ఇస్తూనే వచ్చేస్తూ ఉంటారు. అంటే సంవత్సరానికి ఒకరోజు ఎంచుకొని ఈ మందును ప్రపంచానికి పంచుతూ ఉంటారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు చేసేది 5th జనరేషన్లో చేస్తూ ఉన్నారు. బత్తిని హరినాథ్ గౌడ్ గారు వచ్చేసి అంటే ముందు తరం అతను. ఇప్పుడు వచ్చేసి అమర్నాథ్ గౌడ్ అనే అతను ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం హరినాథ్ గౌడ్ గారు అనే అతను దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. సో ఇది అంటే ప్రత్యేకతలు ఒక్కొక్కరు. ఇప్పుడు మన నెల్లూరులో తీసుకున్నట్లయితే కోవిడ్ అప్పుడు ఆనందయ్య అని అతను వచ్చినాడు. అతను అడవిలో ఉన్నటువంటి వనమూలికలను తీసుకొని వచ్చేసి ఎంతో మందికి, నిరుపేదలకి, డబ్బు ఉన్నలా కాదు, నిరుపేదలకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ వైద్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ చేప మందు కూడా మన ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, తెలుగు రాష్ట్రాలకో కాదు, ఎంతో వేరే రాష్ట్రాలకు ఉన్నటువంటి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా, కోట్ల మందికి కూడా ఈ విషయం తెలుసు. ఫ్రీగా పంపిణీ చేస్తారు. ఇది మొత్తం ఫ్రీగానే, అంటే వాళ్ళ ఆచారాన్ని బట్టి, అంటే వాలంటరీగా మొత్తం 245 మంది ఓన్లీ బత్తిని ఫ్యామిలీ వాళ్ళే ఈ చేప మందుని ఇచ్చేస్తూ ఉన్నారు. సో అది సార్, ఈ మందు దేనికి ఉపయోగపడుతుంది? రైట్. సో ఈ మందు వచ్చేసి ఆస్మాతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. వాళ్ళు బత్తిని ఫ్యామిలీ ఆస్మాని ఎందుకు చూస్ చేసుకున్నారంటే, ఒక జీవి, మనిషి శ్వాస లేకుంటే వాడు బ్రతకలేడు. అటువంటి శ్వాసతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, ఎక్కువ ఒక 40 years దాటిన వాళ్ళు, ముసలి వాళ్ళు, లేదు ముందు వేరే రోగాలు ఉన్న వాళ్ళు ఈ శ్వాసతోటి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అటువంటి శ్వాసను బాధపడే వాళ్ళకి కంట్రోల్ చేయగలిగితే, అంటే నార్మల్ బ్రీతింగ్ తీసుకోరాగలిగితే వాళ్ళు ఎక్కువ జీవితకాలం బ్రతుకుతారు. చిన్నపిల్లలు కూడా ఉంటుందా సార్? వాళ్ళ పూర్వీకులకు ఉన్నటువంటి ఆ జబ్బు చిన్నపిల్లలకి గినక వచ్చినట్లయితే గినక వాళ్ళకు కూడా ఈ మందు ఉపయోగపడుతుంది. సో ఈ మందును ఏంటయ్యా అంటే, కొన్ని మూలికలతోటి ఒక నీళ్ళల్లో మందు కలిపి తర్వాత ఈ చేపలను వేసి, ఆ బ్రతికి ఉన్న చేపని తీసుకొని వీళ్ళు తయారు చేసినటువంటి ఒక మందును చిన్న గోళీ రూపంలో ఆ మందును చేప నోట్లో వేసి, అప్పుడు మరలా మనిషి నోట్లో వేసి దాన్ని పంపించేస్తారు. అంటే బ్రతికి ఉన్న చేపనే లోపలికి వేస్తూ ఉంటారు. ఇది వినడానికి, చూడడానికి వింతగా ఉన్నా కూడా బత్తిని ఫ్యామిలీ వాళ్ళు పూర్వీకుల నుంచి వాళ్ళకు వచ్చినటువంటి ఒక దైవ ప్రసాదంగా దీన్ని తీసుకొని ప్రజలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా మంది రిజల్ట్ అయితే వచ్చింది. సార్, ఇది ఓన్లీ అస్తమాకి ఎందుకు పనిచేస్తుంది, వేరే రోగాలకు ఎందుకు పనిచేయదు? రైట్. బత్తిని ఫ్యామిలీ వాళ్ళు అంటే చూజ్ చేసుకున్నది ఓన్లీ అస్తమాకు మాత్రమే చూజ్ చేసుకున్నారు. మేబీ అంటే వాళ్ళు చెప్పడము ఓన్లీ అస్తమాకు మాత్రమే పనిచేస్తుందని చెప్తున్నారు, కానీ అది పోయిన తర్వాత ఏ మనిషికి ఏ రోగంతో ఎక్కువ ఇబ్బంది పడుతున్నాడో మిగతా వాటికి కూడా,
ఇది క్యూర్ చేయగలుగుతుంది. ఎందుకంటే మనిషి ఒక బ్రీత్ సరైన విధంగా ఉంటే లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయి. సో బ్రీత్ చక్కగా లేని వాళ్ళకి వేరే డిసీజెస్ కూడా ఉంటాయి, అంటే బ్లడ్కి సంబంధించినటువంటివి, అంటే బ్లడ్ ప్రెషర్, అంటే బీపీలు, ఇంకా వేరేవి కూడా ఉంటాయి. సో ఇది వేయడం వల్ల ఫస్ట్ బ్రీత్ అన్నది కరెక్ట్ అయిపోతుంది. బ్రీత్ అన్ని కరెక్ట్ అయిపోయిన తర్వాత వేరేవి కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అంటే చేప మందు వచ్చేసి సర్వరోగ నివారణి అని అనవచ్చు, కానీ వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు మూలాన్ని నేను క్లియర్ చేస్తామని చెప్తా ఉన్నారు. మూలం పోయినప్పుడు ఆటోమేటిక్గా మిగతావి కూడా వెళ్ళిపోతాయి. సార్, పబ్లిసిటీ చెయ్యకుండానే ఈ మందు, ఈ ప్రసాదం తీసుకోవడానికి విదేశాల నుంచి లక్షల మంది వస్తారు, ఎలా? అది సో ఇక్కడ ఏంటంటే కనుక మనిషికి ఆరోగ్యం అన్నది చాలా చాలా ఇష్టము. బయట ఏం జరిగినా ఎవడు పట్టించుకోడు, వాడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాడు, ఆనందంగా ఉండాలని అనుకుంటాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాడికి ఆరోగ్యం అన్నది ఏదో రకంగా ఇబ్బందులలో ఉంటుంది. ఫస్ట్ ఆరోగ్యాన్ని సరి చేసుకోవాలి. అంటే బయట వాళ్ళు ఎన్నో హాస్పిటల్ వెళ్ళింటారు, ఎన్నో లక్షల డబ్బులు ఖర్చు పెట్టింటారు. ఇప్పుడున్నటువంటి కార్పొరేట్లలో, ఇప్పుడున్నటువంటి వేరే పద్ధతులలో ఎన్ని పద్ధతులు ఉన్నా కూడా వాళ్ళకి నయం కాకుండా ఈ రోగంతో చాలా అంటే చాలా 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 బాధపడుతూ ఉంటారు. ఇది కూడా ఒకసారి అటెంప్ట్ చేద్దాం, పోతాదో లేదో అని డౌట్ పడే వాళ్ళు ఒక 50% ఉంటే, నమ్మకం మీద వచ్చే వాళ్ళు ఒక 50% మంది మాత్రం ఉంటారు. సో అందుకు పబ్లిసిటీ అన్నది అవసరం లేదు. ఇదేమి ఎవరికైనా వేరే వాళ్ళకి చెప్పడం వల్ల నాకేం పోదు. అరే అక్కడ ఒక చేప మందు వేస్తూ ఉన్నారు, దానివల్ల ఈ రోగం పోతుందంట, మీ ఫ్యామిలీకి ఎవరికైనా ఉంటే కనుక మీరు పోండి, అక్కడ ఉచితంగా వేస్తూ ఉన్నారు, సో వెళ్ళి చూపించుకుంటే పోతుంది. అట్లా పబ్లిసిటీ వేలాది మంది, లక్షలాది మందికి వెళ్ళిపోయింది. ఈరోజు ఒక్కరోజు ఇది కాదు, ఈరోజు ఒక్కరోజు ఇది కాదు, సంవత్సరాల తర్వాత నుంచి 179 సంవత్సరాల నుంచి కూడా ఇది వస్తుంది. ఈ ఆచారం అనేది వచ్చేస్తూ ఉంది. ఒకప్పుడు అంటే కనుక ప్లేస్ లేదు, ఇప్పుడు వచ్చేసి మనకి హైదరాబాద్లో వాళ్ళ ఇంటి దగ్గరే, ఇప్పుడైతే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో, అంటే పర్టికులర్ డేట్ లో ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వేస్తారు. ఇప్పుడు ఇక్కడ అందరి వాళ్ళు నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి పోయినా కూడా వేస్తారు. ఓకేనా? సో అది అందుకు దీనికి ఎంత ప్రత్యేకత అన్నీ ఉంటాయి. ఇప్పుడు లక్షలాది మంది దీనికి వస్తారు కదా సార్, వాళ్ళ వసతి సౌకర్యాలు అవన్నీ ఎవరు చూసుకోవాలి? అకామిడేషన్. సో అంటే ఏదైనా ఒక మంచి పని చేస్తుంటే కనుక ప్రపంచంలో చాలా మంది ఎన్జిఓస్ సహాయం చేయడానికి చాలా రెడీగా ఉంటారు. అదైతే కరెక్ట్ సార్, ఎవరైనా ఉంటారు. కానీ ఇప్పుడు ఎన్జిఓస్ ఏం ఆలోచిస్తారంటే, నేను చూజ్ చేసుకున్న పర్సన్ వాడు కరెక్టా కాదా అన్నది ఒక ఆలోచన ఉంటుంది. మనిషి మేధస్సుకి డబ్బు సంపాదించడం అన్నది చాలా చాలా తేలికైన పద్ధతి. కొంచెం కష్టపడితే ఇంకా డబ్బులు సంపాదిస్తారు. చాలామంది ఉన్నవాళ్ళు ఏంటంటే డబ్బులు సంపాదించుకుంటున్నారు, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో అని తెలియట్లేదు. సో అటువంటి వాళ్లకు ఇది ఒక మంచి అవకాశము. నేను కూడా చెప్తాను, ఎవరైనా కూడా డబ్బు ఉండి, అంటే 3 పూట్ల తిని ఒక 3 పూట్లకు ఎత్తి పెట్టుకున్న వాళ్ళకి ఒక పూటకు సంబంధించినటువంటి ఏదైతే డబ్బు ఉందో ఆ డబ్బును ఇలాంటి కార్యాలకు, ఇలాంటి కార్యక్రమాలకు ఇచ్చేస్తే కనుక వాళ్ళ కర్మలన్నీ పోయి ఇంకా మంచి కర్మలు వాళ్ళకి యాడ్ అవుతాయి నేను అనుకుంటున్నా. అటువంటి వాళ్ళు చాలామంది ఎన్జిఓస్ సొంతంగా వచ్చి ఈ ప్రోగ్రామ్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని వాళ్ళకి చేపలు కొనించడానికి, ఒక గ్రౌండ్ ఇవ్వడానికి, ఆ రోజు ఎంతమంది వస్తారో వాళ్ళందరికీ కూడా ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేసి, అండ్ డాక్టర్స్, చాలామంది డాక్టర్స్ కూడా ఆ రోజు అక్కడ వచ్చి వాళ్ళ వైద్య సేవలను వినియోగించుకోబోతున్నారు. ఇంకా ఎవరైనా వాలంటరీగా ఉంటే కనుక వాళ్ళకు ముందే ఇన్ఫార్మ్ చేస్తే కనుక వాళ్ళని కూడా వాలంటరీగా పెట్టుకోవడానికి వాళ్ళు రెడీగానే ఉంటారు మేబీ, నాకు తెలిసి. సో వాళ్ళే 240 మంది అయితే కనుక వాలంటరీగా చేయడానికి వాళ్ళ బతిని ఫ్యామిలీ మాత్రమే ఉంది ఇప్పటి వరకు. సో అట్లా. ఓకే సార్, చాలా మంచి విషయాలు మాకు అందించారు. థ్యాంక్ యూ.